వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది, సర్ప్రైజ్ అని చెప్పేసి. సో ఈ రోజు వీడియోలో అయితే మీతో ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే షేర్ చేసుకుంటున్నాము. అది మాకు సర్ప్రైజ్. సో మాకైతే తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేసాము. అసలు అనుకోలేదు ఇంత పెద్ద సర్ప్రైజ్ వస్తుందని. అసలు అది ఏంటి అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారు కదా, సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అంటూనే ఉంటున్నా, కానీ ఏంటి అనేది విషయం చెప్పట్లేదు అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంకా సర్ప్రైజ్ ఎక్కడ ఉందని మీరు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేస్తారు. స్కిప్ చేస్తే మాత్రం మీరు సర్ప్రైజ్ అనేది మిస్ అయిపోతారు. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సర్ప్రైజ్ ఏంటి అంటే ఇంకా ఎదురు చూస్తున్నారు కదా మీరు, నేను చెప్పట్లేదు అని చెప్పేసి. సో ముందుగా అయితే ఒక మాట, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. సో ఇక ముందు నుండి నా వీడియోస్ అన్ని కూడా మీరు చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఇప్పుడు సర్ప్రైజ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏంటి అంటే సర్ప్రైజ్, చాలా పెద్ద సర్ప్రైజ్. సో ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను అదేంటి అనేది. నేనైతే చెప్పట్లేదు. సో చూపించినాక దాని గురించి మొత్తం నేను డీటెయిల్ గా మీకు చెప్తాను. సో ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చూపిస్తాను అని చెప్పాను కదా. సర్ప్రైజ్ డైరెక్ట్ చూస్తే మీకు సర్ప్రైజ్ ఏంటి అనేది సరిగా అర్థం కాదు కదా. సో అది ఏ రకంగా మాకు సర్ప్రైజ్ అనిపించింది అనేది దాని గురించి కొంచెం చిన్నగా మీకు మాటల్లో చెప్పినాక ఆ సర్ప్రైజ్ ని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్తీక్ అన్నయ్య, చాలా క్లోజ్. అన్నయ్య వచ్చేసి ఒక ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు, ఒక ప్రోడక్ట్. అప్పుడు మా హస్బెండ్ కి ఏమని చెప్పారంటే వాళ్ళ లొకేషన్ కి, అంటే వాళ్ళ పిన్ కోడ్ కి అది డెలివరీ లేదన్నమాట, అక్కడ లేదని చెప్పేసి మా హస్బెండ్ కి చెప్పారు. మీ అడ్రస్ కి డెలివరీ పెట్టుకున్నాను, ఆ ఐటమ్ వచ్చాక తీసుకురా అని చెప్పేసి మా హస్బెండ్ కి చెప్పాడు. తర్వాత 3-4 డేస్ కి డెలివరీ బాయ్ వచ్చేసి కాలింగ్ బెల్ కొట్టినాడు. నేను ఇంకా తీసాను, చాలా పెద్దగా ఉంది ఐటమ్ అయితే. డెలివరీ బాయ్ వచ్చేసి కొరియర్ వచ్చింది అని చెప్పేసి అంటే, మరి ఇంకా నేనైతే ఏమో ఆర్డర్ పెట్టలేదు. సో ఇంకా తను వచ్చేసి సూరజ్ కుమార్ అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను కదా, లేదు రాంగ్ ఏమో, మేము ఇంకా ఆర్డర్ పెట్టలేదు అని చెప్పేసి నేను అన్నాను. మళ్ళీ సూరజ్ కుమార్ అన్నాడు. అన్నాక సూరజ్ కుమార్ కాదు సృజన్ కుమారా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే తనుండి అవును మేడం సారీ అని చెప్పేసి అన్నారు. అన్నాక నేను ఇంకా మా హస్బెండ్ కి కాల్ చేశాను, ఎందుకంటే హస్బెండ్ ఏమైనా పెట్టారేమో అని చెప్పేసి బాబుకి సంబంధించింది అని కాల్ చేశాను. చేశాక ఇంకా మార్నింగ్ నీకు చెప్పడం మర్చిపోయాను, కార్తీక్ అన్నయ్య ఇలా ఆర్డర్ పెట్టాడు మన అడ్రస్ కి, అన్నయ్య వాళ్ళ అడ్రస్ కి డెలివరీ లేదంట ఆ ప్రోడక్ట్, అందుకని మన అడ్రస్ కి ఆర్డర్ పెట్టాడు. సో నువ్వు తీసుకో అని చెప్పేసి కోడ్ అయితే చెప్పాడు నాకు. నేను తీసుకున్నాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇలా తీసుకున్నాను ఆర్డర్, ఇది చాలా పెద్దగా ఉంది, మరి ఎప్పుడు తీసుకెళ్తావు అని చెప్పేసి నేను మా హస్బెండ్ అడిగాను. మళ్ళీ ఇక మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ కి ఇన్ఫార్మ్ చేశారు, చాలా పెద్దగా ఉందంటారా, నేను కొంచెం టైం చూసుకొని తీసుకొని వస్తాను నీది ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పినాడు. అప్పుడు ఇంకా కార్తీక్ అన్న ఏమన్నారంటే, అది నాకు కాదురా మీకే నేను గిఫ్ట్ ఆర్డర్ చేశాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మా ఆయనకి అది సర్ప్రైజ్ గా అనిపించింది. అప్పుడు తెలిసింది తనకి, ఆఫీస్కి వెళ్ళినాక అక్కడ అంతవరకు తను ఇంకా ఈ ప్రోడక్ట్ ని చూడలేదు ఇంటి దగ్గర, అప్పుడు తెలిసింది. సో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చాక నైట్ నాకు చెప్పినారు, ఇది చాలా పెద్దగా ఉంది ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి అంటే, నేను ఇది మనకే ఆర్డర్ చేశారు అని చెప్పేసి సర్ప్రైజ్ గా గిఫ్ట్ అని చెప్పేసి చెప్పినాడు. నాకు కూడా అప్పుడు చాలా పెద్ద సర్ప్రైజ్ గా అనిపించింది. ఇంకా ప్యాకింగ్ ని చూస్తే అదేంటిదో కూడా అర్థం అవ్వట్లేదు, ఏంటి అని గెస్ చేయడానికి కూడా, కానీ ఏదైనా బాబుకి సంబంధించిందే అని చెప్పేసి అనుకుంటున్నాం, అదేంటి అనేది అర్థం కాలేదు. సో ఇంకా అది మాకు మండే రోజు వచ్చింది. మండే రోజు ఇంకా వీడియో తీయడానికి అవైలబుల్ గా లేదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారు కాబట్టి తీయడానికి అవైలబుల్ గా లేదు అని చెప్పేసి తీయలేదు. మళ్ళీ సాటర్డే వరకు వెయిట్ చేస్తే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ట్యూస్డే రోజు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక నైట్ వీడియో తీసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో ఇప్పుడైతే మీకు సర్ప్రైజ్ ఏంటి అనేది చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదైతే మాకు చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు కార్తీక్ అన్నయ్య సర్ప్రైజ్.
సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్నయ్య. సో ఇలాంటి సర్ప్రైజ్కి ఇందులో అయితే ఏముందో ఇంకా తెలియదు. సో చూసాక మళ్ళీ మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా ఏముంది గిఫ్ట్ అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇందాక నుంచి సర్ప్రైజ్ అంటుంది మా వైఫ్. సర్ప్రైజ్ అంటే జనరల్గా గిఫ్ట్స్ అంటేనే సర్ప్రైజ్, కానీ ఇది నాకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు గిఫ్ట్స్ వచ్చాయి కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ రాలేదు. గిఫ్ట్ అంటేనే సర్ప్రైజ్, అందరికీ తెలిసిన విషయమే. ఇది సర్ప్రైజ్ అని కాకుండా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే వాడు బ్రెయిన్ యూజ్ చేశాడు. ఇందులో బ్రెయిన్ యూజ్ చేసి పలానా ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టుకుంటున్నాను మీ అడ్రస్కి. ఎందుకు అంటే మా అడ్రస్కి మా పిన్ కోడ్కి అది డెలివరీ అవ్వట్లేదు, డెలివరీ చూపెట్టట్లేదు అని చెప్పాడు. సో నిజంగానే నమ్మేశాను. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని పిన్ కోడ్స్కి డెలివరీ అవ్వవు కదా, ఆ ఇంటెన్షన్లోనే అనుకున్నాను. సో వాడు చెప్పాడు నీ అడ్రస్ పెట్టాను, ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టాను, ఒక 2-3 డేస్లో వస్తుంది, వచ్చి రాగానే కలెక్ట్ చేసుకుంటా అన్నాడు. అంటే కలెక్ట్ చేసుకున్నట్టు నేను తీసుకొని ఇచ్చేయాలి. ఓకే, అది జరుగుతుందని అనుకున్నాను. సో ఆఫ్టర్ 2 డేస్ 3 డేస్ నేను వచ్చేసింది ప్రోడక్ట్ వచ్చేసింది. నేను ఆఫీస్కి వెళ్తున్నా దారిలోనే కాల్ వచ్చేసింది మా వైఫ్ నుంచి, స్టేటింగ్ ఇట్లా ఆర్డర్ వచ్చేసింది నేను పెట్టామని. నేను అప్పటిదాకా నాకు గుర్తులేదు నిజానికి. రీకలెక్ట్ చేసుకుంటే పలానా కార్తిక్ చెప్పాడు కదా వాడు నా ఫ్రెండ్. సో వాడికి ఫోన్ చేసి ఓటీపీ అడిగాను. ఓటీపీ అడిగితే వాడేమన్నాడంటే నీ నెంబర్ వేసి నీకే ఓటీపీ వస్తాడు. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు, చూసుకోలేదు. యాక్చువల్లీ అది వాట్సాప్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ చేసి చెప్పేసినాక ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది, వెళ్ళిపోయాడు డెలివరీ పర్సన్. దాని తర్వాత నాకు ఫోన్ చేసింది మా వైఫ్. ఏంటి అంటే ఇది చాలా పెద్దగా ఉంది ప్రోడక్ట్, ఎట్లా తీసుకెళ్తామని. సో ప్రజెంట్కి అయితే పక్కన పెట్టేసి వచ్చినాక తీసుకోవడం గురించి ఆలోచిద్దాం అని చెప్పాను. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. అరే ప్రోడక్ట్ వచ్చిందంటే చాలా పెద్దగా ఉంది అంట, నేను ఒక 2-3 డేస్ కొంచెం టైం తీసుకొస్తా అని చెప్పాను. వాడు అప్పుడు చెప్పాడు ఇది యాక్చువల్గా తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకురా అంటే ఆ ప్రోడక్ట్ నీకే, అది గిఫ్ట్ నీకే అని చెప్పాడు. నిజంగా సర్ప్రైజ్ అయ్యాను, ఎక్సైట్ అయ్యాను. కానీ ఎక్సైట్మెంట్ ఆయన చూపెట్టలేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే అది చూపెట్టలేదు. బట్ లోపల మాత్రం ఎక్సైట్మెంట్ ఉండే. ఓకే, నిజంగా ఎక్సైట్మెంట్ ఉండే. వాడికి ఎప్పుడు చెప్తుంటారు నీ బ్రెయిన్ చాలా షార్ప్ రా అని. నిజానికి వాడి బ్రెయిన్ చాలా షార్ప్, చాలా బాగా ఆలోచిస్తాడు. సో ఆలోచించే దానిలో ఇందులో ఇదొక టిప్, ఇదొక స్టైల్ లాగా చేశాడు వాడు. ఏంది నాకే చెప్పి ఒక పెద్ద మంచి స్టోరీ చెప్పేసి పలానా పిన్ కోడ్ రావట్లేదు, పిన్ కోడ్ అడ్రస్ ప్రోడక్ట్ రావట్లేదు అడ్రస్కి అని అంతా స్టోరీ అంతా చెప్పేసి తర్వాత క్లైమాక్స్లో అంతా చూసినాక ఇది నీకే చెప్పాడు. ఇది అందుకే చెప్తుంటారు వాడు చాలా బ్రెయిన్ షార్ప్. ఇదే కానీ చాలా విషయాలు చాలా రకాలుగా ఆలోచించి తీసుకుంటాడు డెసిషన్. ఈజ్ నైస్, ఈజ్ బెస్ట్ ఎట్ ఈస్ డెసిషన్స్. యాక్చువల్గా ఈరోజు పొద్దున కూడా గిఫ్ట్ ఇది ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నైట్ 10:30 అవుతుందని చెప్పాను కదా. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు కాబట్టి తను లేని నేను ఎలా ఓపెన్ చేస్తానని చెప్పేసి తను వచ్చాక అయితే ఇలా అయితే మేము వీడియో తీసుకుంటూ ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే వీడియోలో కనిపించాడు. నేను ఎంత కనిపించమన్నా కనిపించకపోవనేమో. ఫైనల్గా అయితే పెద్ద థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్నయ్య, నీ వల్ల అయితే ఈరోజు వీడియోలో కనిపించాడు మా హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్నయ్య. దీనికి కూడా డబుల్ సర్ప్రైజ్ అన్నమాట ఇదైతే. అసలు అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా వీడియోలో కనిపించు నువ్వు అంటే, అనగానే వచ్చి కనిపించినాడు. సో నాకైతే ఇది ఇంకా పెద్ద సర్ప్రైజ్ గా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా అసలు ఇలా ఈరోజు అది ఒక సర్ప్రైజ్ అయింది, ఇది ఇంకా పెద్ద సర్ప్రైజ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్నయ్య, 2 రకాలుగా సర్ప్రైజ్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనం గిఫ్ట్ ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఓకేనా. ఇదే అండి సర్ప్రైజ్ అయితే. సో ఇందులో ఏముందో మాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీతో పాటే మేము కూడా చూద్దాం. సో ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇది ఎందుకు ఇలా డిఫరెంట్ సర్ప్రైజ్గా అనిపించింది అంటే, నార్మల్గా మనము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటాం కదా, ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు గిఫ్ట్స్ తీసుకురావడం అది ఎలాగో మనం కామన్గా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాము ఆ గిఫ్ట్స్. సో ఇప్పుడు ఎలాంటి అకేషన్ లేకుండా అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా సర్ప్రైజ్ వచ్చింది కాబట్టి
యాక్చువల్గా గిఫ్ట్స్ అంటేనే సర్ప్రైజ్, కానీ అందులో చాలా డిఫరెంట్గా లొకేషన్ ఇలా రాలేదు అని చెప్పి ఇలా ఆర్డర్ చేశాక ఇది చాలా డిఫరెంట్గా సర్ప్రైజ్ అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్ మా వదినతో మా సిస్టర్తో కలిసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మైండ్లో కొన్ని ఫన్నీ వీడియోస్ చేయాలి వాళ్ళతో అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే నాకు థాట్లో ఉన్నాయి. సో అవి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఈ వీడియో వస్తుంది, అందులో మా హస్బెండ్ వస్తాడు అని చెప్పేసి అసలు నేను అనుకోలేదు. యాక్చువల్గా అవి ఉండే నా థాట్లో, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అసలు డిఫరెంట్ సర్ప్రైజ్ అయిపోయింది. డిఫరెంట్ వీడియో కూడా అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఈసారి మా వదినని మీట్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మొన్ననే రీసెంట్గా కూడా మా వదినకు కూడా చెప్పాను కొన్ని ఇలా ఫన్నీ వీడియోస్ చేద్దాము అని చెప్పేసి. సో ఇక మా వదిన నవ్వింది. ఇక ఖచ్చితంగా నెక్స్ట్ కొన్ని వీడియోస్లో అయితే ఫన్నీ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను, కొన్ని ఫన్నీ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గేమ్స్. అలాగే మన ఛానల్లో గెస్సింగ్ గేమ్స్ కూడా నడుస్తున్నాయి కదా, చాలామంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి చూసి పార్టిసిపేట్ చేయండి గేమ్స్లో. ఈ సర్ప్రైజ్ వచ్చేసి బేబీ స్ట్రోలర్, చాలా బాగుంది. యాక్చువల్గా హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్లో పుట్టాడు మా బాబు. వాడు పుట్టినప్పుడు మేము డిశ్చార్జ్ అయ్యే టైంలో రెయిన్బోలో ఒక స్టోర్ ఉంది. సో ఆ స్టోర్లో మేము చూసాము. ఫస్ట్ వాని కోసం చూసింది ఇదే, మేము బేబీ స్ట్రోలర్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాము ఆ రోజు చూసాక. సో అనుకోకుండా అయితే ఇది ఇలా మమ్మల్ని అయితే సర్ప్రైజ్గా రీచ్ అయిపోయింది బేబీ స్ట్రోలర్. ఫస్ట్ టైం మేము చూసింది ఇదే, ఇప్పుడు మమ్మల్ని రీచ్ అయింది ఇది అండి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే స్ట్రోలర్, బేబీ స్ట్రోలర్. సో ఇది మొత్తం టోటల్గా సెటప్ చేశాక కూడా నేను మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది మనం సెటప్ చేయలేం కదా, సో ఎవరినైనా పిలిపించి వాళ్ళతో టోటల్గా సెటప్ చేశాక మీకు ఒకసారి చూపిస్తాను. ఏమైనా పెద్దగా సెట్టింగ్ ఏమైనా ఉంటుందా లేదంటే మనకు చేయడానికి అవైలబుల్ ఉంటుందా అని చెప్పేసి చూస్తున్నాను. సో మనకు చేయడానికి ఈజీగా ఉంటే ఇప్పుడే నేను మీకు మొత్తం చూపించేస్తాను. స్ట్రోలర్ అయితే ఇలా ఉంటుంది. ఇది మనకి టోటల్గా ఇన్స్టాలేషన్ అయితే చేయడానికి రాదు ఇప్పుడు. సో నెక్స్ట్ ఎవరినైనా పిలిపించి చేశాక మీకు ఖచ్చితంగా వీడియో అనేది చూపిస్తాను. ఇలా ఉంటుంది. 3 years వరకు బాబుకి యూజ్ చేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. మనం జర్నీ చేసినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య. సో మేము వీడియో తీసిన నెక్స్ట్ డే మార్నింగే ఇన్స్టాలేషన్ చేసి అతను వచ్చాడు. సో తనైతే టోటల్గా మొత్తం ఫిట్టింగ్ అంతా చేస్తున్నాడు. అది కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా చిన్నగా ఒక క్లిప్ అయితే తీసాను. సో ఇలా అయితే ఉంటుంది ఫైనల్ లుక్ టోటల్ బేబీ స్ట్రోలర్. సో 3 స్టెప్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది ఈరోజు సర్ప్రైజ్ వీడియో ఫ్రెండ్స్. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.